పవర్ అస్త్రా కోసం టాస్క్లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలెక్ట్ చేయమంటే కొంతమంది నలుగురిని సెలెక్ట్ చేశాడు కదా. సో ఆ నలుగురు ఎవరు? సుమన్ శెట్టి, రీతు చౌదరి, డీమాన్ పవన్, తనూజ. సో వీళ్ళ నలుగురికి ఆ పవర్ అస్త్రా గెలుచుకోవడానికి ఒక టాస్క్ పెట్టాడు నాగార్జున గారు. ఆ టాస్క్ ఏంటి అంటే, సో లెవెల్ బై లెవెల్ ఉందన్నమాట. సో ఒక జార్లో వాటర్ ఫిల్ చేసి ఒక బాల్ తీసుకుని ఆ బాల్ని ఒక టేబుల్కి స్ట్రెచ్ చేసి ఒక విధానం ఉంది, అది మీరు చూస్తేనే అర్థమైద్ది, చెప్తే అర్థమయ్యే గేమ్ కాదు అది. సో ఫైనల్గా ఏం చేయాలంటే, సో ఒక పజిల్ ఇస్తారు బిగ్ బాస్. ఎవరైతే ముందుకు వచ్చి స్టెప్ బై స్టెప్ ఆడుతూ ముందుకు వస్తారో వాళ్ళకి ఒక పజిల్ ఉంటుంది. అది ఏంటంటే ఫోటో ఆధారంగా బిగ్ బాస్ ఫోటో ఉంటుంది, అంటే బిగ్ బాస్ లోగో ఫోటో ఉంటుంది. ఆ లోగో పజిల్ని అంటే భాగాలని అమర్చి మొత్తం ఫుల్ స్ట్రక్చర్ తీసుకురావాలి. సో దెన్ అది అయిపోయిన వెంటనే ఇంకొక రూమ్లోకి వెళ్ళేసి వీళ్ళు ఒక కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. కలర్ సెలెక్ట్ చేసుకున్న రింగ్ ఉంటుంది. ఆ రింగ్ని ఆ పవర్ అస్త్రా ఏదైతే ఉంటుందో ఆ స్టోన్ మీదకి ఇసిరాలి. కరెక్ట్గా పడితే ఎవరైతే స్టార్టింగ్లో వేస్తారో, ఎవరైతే ఫస్ట్ వేస్తారో వాళ్ళకే పవర్ అస్త్రా. సో ఈ ప్రాసెస్ అంతా ఓకే. సో ఈ పజిల్ దగ్గరికి ఫస్ట్ రితు చౌదరి వచ్చింది, తర్వాత పవన్ వచ్చాడు, దాని తర్వాత తనూజ వచ్చింది, దాని తర్వాత సుమన్ శెట్టి వచ్చాడు. వీళ్ళందరూ పెడుతున్నారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే వీళ్ళకి బేసిక్ సెన్స్ కూడా లేదా అనిపించింది. అంటే అక్కడ ఏమి ఇచ్చారు బిగ్ బాస్ లోగో, ఆ కన్ను సింబల్ లోపల 9, బిగ్ బాస్ 9 కాబట్టి 9 ఇచ్చారు. ఆ 9 కింద బిగ్ బాస్ అని రాసి ఉంటుంది. బుర్రున్నాడు ఎవడైనా సరే ఈజీ అది, ఎందుకంటే ఇది పెద్ద పజిల్ లేదు, ఏదో పెద్ద జంతువు బొమ్మో ఇంకోటో లేకపోతే హీరో ఫేస్ కట్టో లేదా వేరే అర్థం కాని స్ట్రక్చర్ ఇవ్వలేదు. అక్కడ బిగ్ బాస్ లోగో ఇచ్చాడు. అందుకే అంటారు ఒక ఫీల్డ్లోకి వస్తున్నప్పుడు దాని ముందు వెనక అన్నిటి మీద అవగాహన ఉండాలి, సో నాలెడ్జ్ ఉండాలి అంటారు, ఊరికే కాదు. సో బిగ్ బాస్ లోగో మీద వాళ్ళకి అవగాహన లేదు. ఆ లోగో పెట్టే ప్రాసెస్లో రీతు చౌదరి ఫస్ట్ వచ్చింది, తర్వాత డీమాన్ పవన్, తర్వాత తనూజ, తర్వాత సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి కంటే కీ దొరకలేదు సుమన్ శెట్టికి. సో సుమన్ శెట్టి లేట్గా వచ్చాడు. కనీసం వాడాలి కదా. అక్కడ ఎదురుగా ఫోటో ఉంది, ఆ ఫోటో చూసి అమర్చాలన్నమాట. ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి. ఒక 9 బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులని అమర్చి లోగో పజిల్ గేమ్ని కంప్లీట్ చేయాలి. చిన్న గేమ్ని గజిబిజి చేశారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ బిగ్ బాస్లోకి వెళ్ళిపోవాలి, బిగ్ బాస్లోకి ఏదో చేసేసేయాలి, మేము విన్నర్ అయిపోవాలి, కంటెస్టెంట్లు వెళ్ళిపోవాలి బిగ్ బాస్లో. ఇది కాదు కదా. బిగ్ బాస్ అంటే ఏంటి, బిగ్ బాస్ లోగో ఏంటి, లోగోలో అంతరార్థం ఏముంది, లోగోలో డెప్త్ ఏముంది, అసలు బిగ్ బాస్ టాస్క్లు ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంది. కానీ బిగ్ బాస్ లోగో, అరే మీరున్నది బిగ్ బాస్ హౌస్లో అమ్మా, మీకు బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ లోగోనే మీకు అర్థం కాలేదా? అంత సింపుల్గా ఉంది లోగో. అక్కడ ఒక కన్ను లోపల 9, దాని కింద బిగ్ బాస్. అక్షరాలు ఎక్కడొస్తాయి, ఏ ప్లేస్లో వస్తాయి, ఈజీగా చిన్న పిల్లోడిని చూపించేస్తాడు. సో వీళ్ళైతే కష్టపడ్డారు. తనూజ పెట్టింది కొంచెం, తనూజ కింద పైకి కింద పెట్టింది. సరే అంటే ఆకారం చూస్తే సేమ్గా ఉంది. సో పెట్టేసిన తర్వాత దీనికి సంచాలక్ ఎవరు? మన మాధురి గారు. సో మాధురి గారు ఓకే వెళ్ళమని చెప్పారు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఇంకో రూమ్లోకి వెళ్ళి ఆ రింగ్ తీసుకుని ఆ స్టోన్ మీద విసిరింది. సో ఫైనల్గా పవర్ అస్త్రా ఎవరికి వచ్చిందంటే తనూజకి వచ్చింది. సో ఇది పరిస్థితి. సో తనూజ పవర్ అస్త్రా విన్నర్ అనమాట. సో ఇందాక నామినేషన్ నుంచి సేవ్ అయింది అండ్ పవర్ అస్త్రా గెలుచుకుంది. సో ఈ పవర్ అస్త్రా ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు మాధురి గారికి పనిష్మెంట్ ఇవ్వాలి అని నాగార్జున గారు అని చెప్పారు. సో తనూజని లేపి మాధురి గారికి ఏ పనిష్మెంట్ ఇస్తావు అని చెప్పి కొన్ని ఆప్షన్ ఇచ్చారు. ఆప్షన్ నెంబర్ 1 డైరెక్ట్ నామినేషన్, ఆప్షన్ నెంబర్ 2 వీక్ మొత్తం బాత్రూమ్ అండ్ రూమ్స్ క్లీనింగ్ అని చెప్పారు. పాయింట్ నెంబర్ 3, సో ఒక బ్లాక్ కోట్ వేసి, ఇన్విజిబుల్ కోట్ వేసి, సో ఈ వీక్ మొత్తం ఎవరితో వీక్ కాదు, బిగ్ బాస్ చెప్పేంత వరకు ఎవరితో మాటలు కానీ ఎవరితో ఉండకూడదు, సో కమ్యూనికేషన్ మొత్తం కట్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ మూడిట్లో నువ్వే పనిష్మెంట్ ఇస్తావు ఎవరికి? మాధురి గారికి అని చెప్పేసి తనూజని అడిగాడు నాగార్జున గారు. సో ఫస్ట్ పాయింట్ సార్ అని చెప్పేసి డైరెక్ట్ నామినేషన్లో పెట్టేసింది. ఇంకా సో మాధురి గారు ఇప్పుడు డైరెక్ట్ నామినేషన్లో ఉన్నారు. ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆవిడని డైరెక్ట్ నామినేషన్లోకి వెళ్ళిపోయారు పాపం. సో చూడాలి. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఆవిడ నామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఉందా, ఎలిమినేట్ అయిపోవాలని అనుకుంటున్నారా, సో లేదు ఆవిడ ఎలిమినేట్ అవ్వదు అనుకుంటున్నారా, కామెంట్ చేయండి.